ఈరోజు సమ్మర్ స్పెషల్ బాదం షేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా ఇంట్లో న్యాచురల్గా చేయబోతున్నాను. దానికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో 25 నుండి 30 వరకు బాదం పలుకులు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. నేను అప్పటికప్పుడు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. మీరు ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఈజీగా ఆ తొక్కలు ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదం పలుకుల్ని చల్లటి నీటిలోకి వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో ఇంత ఈజీగా ఊడొస్తాయి. ఇలా అన్నింటినీ తీసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు బాదం పలుకుల్ని వేసుకొని కొన్ని పాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా మెత్తగా ఉండాలి. ఇదిగో ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మరొక మందపాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ తీసుకొని ఆ వాటర్ని పక్కకు తొలిచేసి గిన్నెని స్టవ్ పై పెట్టుకొని నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇవి చిక్కటి పాలు అండి. మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి పాలని. ఇదిగో అండి పాలు పొంగొస్తున్నాయి కదా. ఇప్పుడు నేను కొన్ని పాలు పక్కకు తీసుకుంటున్నాను. పాలు ఇలా పొంగొచ్చాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. నేను 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. అందులో ఇందాక మనం తీసుకున్న పాలు ఉన్నవి కదా, అందులో మిక్స్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పాలు చిక్కబడ్డాక ఇదిగో అండి పాలు కన్సిస్టెన్సీ కొంచెం తగ్గుతుంది. ఇదిగో ఇప్పుడు పాలు ఇట్లా మరిగాక ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇదిగో అండి ఇలా కన్సిస్టెన్సీ చిక్కబడ్డాక నేను 6 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అంతే అండి, చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దింపుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది చల్లారాక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా చేసుకోవాలి. ఇదిగో అండి 2-3 పల్స్ ఇస్తూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా సమ్మర్ స్పెషల్ బాదం షేక్ రెడీ అండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.